కర్నూలు జిల్లా పెదకడుబూరు మండలం చిన్నతుంబలం గ్రామంలో కలకలంగా మారిన ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఒంటరి మహిళ గంగమ్మ జీవనోపాధి కోసం చిన్న టీ హోటల్ నిర్వహిస్తున్నారు. అయితే గ్రామంలో కొందరు ఆమెను ఓర్వలేక ఫుడ్ కమిషనర్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో గంగమ్మ హోటల్ పైనే పదే పదే తనిఖీలు చేపట్టారని తెలిపారు. ఈ విషయంపై అధికారులను గంగమ్మ ప్రశ్నించగా కమ్మరి బ్రహ్మయ్య, వీరేషు, కామవరం గంగాధర్ పాత కక్షలతో తనపై ఉద్దేశపూర్వకంగా వ్యవహరించారని చెప్పారు. నాకేదో ఒకటి న్యాయం చేయండి. ఆడ పోలీస్ స్టేషన్లో 3 రోజులు తిరిగితే కానీ పట్టించుకోవట్లేదు. నేను ఇంక ఉండకూడదని నేను ఇక వచ్చి మందు తాగినాను. దాని కారణం ఏం చేస్తారో మీకే తెలియదు. నేను ఒంటరి బతికి నాకు ఎట్లా సాక్షి ఎవరు లేరు. మా అన్నలో దూరం ఉంటారు, నేను ఒకటే ఉండేది. అందుకే నేను ఇచ్చింది ఏం లేదు. ఇంక నేను బతకూడదని పని చేసుకున్నాను. మీరు పోలీసులో పట్టించుకోవట్లేదు. నేను ఇంకెవరు లేదు, అందుకే పోలీసులు ఎవరు ముందు తాగిస్తాను ఎవరు నేను ఇంటికి పోయాలంటే కానీ నువ్వు తాగుపో అన్నారు. ఇక అందుకే ఇక ఉండకూడదని నేను దూరంగా వచ్చి ఇక్కడ తాగినాను. నేను ఆ రోజే ఆడ మందు తీసుకొని అక్కడే తాగేసి నేను ఇంకా చచ్చిపోదామని బ్రహ్మయ్య కేసు పెట్టినాడు. బ్రహ్మయ్య కేసు పెట్టినాడు. బ్రహ్మయ్య కేసు పెడితే వాడు ఎందుకు వచ్చినాడు? ఎవడు పుట్టప్ప కొడుకు గంగప్ప ఎందుకు వచ్చినాడు? అందుకోసం ఏమ్మ యాక్షన్ తీసుకునేది. ఎందుకు వచ్చినావా నువ్వు ఎందుకు లేదని గలీజ్ మాటలు తిట్టినాడు వాడు గంగప్ప గాడు అయ్యమ్మ మీద. గంగప్ప గలీజ్ మాటలు తిట్టినాడు. ఏమని తిట్టినాడు? లంజా గాడిది అన్నాడు అట. లంజా గాడిది అన్నాడంట ఆయమ్మకి లంజా గాడిది అన్నాడంట. అనిందాక ఎందుకోసం నాకు ఇంత టార్చర్ చేస్తున్నారు, ఎండక లేదు అని అడిగిందంట ఆయమ్మ. అడిగితే నీవేం చేస్తాముండా ఏమి లేదు, నువ్వు ఇంత ఏమవుతుంది అది ఇది అని అంటున్నాడంట వాడు గంగప్ప గాడు. వాడు ఈరేదిగాడు కెమెరా తీసుకున్నాడంట. ఇది జరిగింది మా మ్యాటర్. అది ఆయమ్మ బాధపడలేక పోయి స్టేషన్ పోయి 2-3 రోజులు తిరిగిందంట. సార్ ఎట్లా ఏంటంటే వాడు స్టేషన్ నెంబర్ పట్టించుకోలేదంట ఆయమ్మకి. ఆ బాధ తడలేక వచ్చి పెద్ద మళ్ళా మందు తీసుకొని వచ్చి కాలం దగ్గర తాగింది. ఆమె మందు తాగినట్లు మీకు ఎవరు చెప్పి? మందు తాగినట్లు ఎవరు చెప్పి? అంటే పెద్ద చూసుకుంటే ఆ ఫోన్ నంబర్ చూసి పోయి చేసినాడు. ఆ డబ్బా మనీ ఉంది. మనీ వచ్చినాం మా పని చేసుకుని వచ్చి ఆసుపత్రికి ఎత్తుకొని వచ్చినాం మేము. నిన్న ఎన్ని గంటలప్పుడు జరిగింది? 7-7:30కి సాయంత్రం 7:30కి.